ఈ అమ్మాయి అనుకోకుండా తన హస్బెండ్ అయిన ఫస్ట్ లవర్ ఫోటో అనేది కాల్ చేస్తుంది. అలా అన్ఎక్స్పెక్టెడ్గా 7 years బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే ఒక అమ్మాయిని అనేది చూస్తుంది. అలా అమ్మాయిని అనేది కిడ్నాప్ చేసి అలాగే కొంతమంది అనేది అమ్మాయిని కొడుతూ ఉండడం చూసి వెంటనే తను అనేది సేవ్ చేయాలని వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే తన దగ్గరకు వెళ్ళి తను పడుకున్న అమ్మాయిని లేపి అలాగే కట్స్ విప్పుతూ ఉంటుంది. కానీ తను అనేది తన హస్బెండ్ నేమ్ పిలిచిన వెంటనే తను అనేది రియలైజ్ అవుతుంది. తన హస్బెండ్ ఫస్ట్ లవర్ ఏమన్నా అని గుర్తు తెచ్చుకున్న వెంటనే తను అనేది కోపంతో తన వల్ల నాకు హ్యాపీనెస్ లేదని అక్కడి నుంచి కోపంగా అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి అనేది తను కిడ్నాప్ చేసిన మనుషులు అనేది వస్తారు. కానీ అమ్మాయి వెళ్ళిపోయిన వెంటనే తను అనేది రియలైజ్ అవుతుంది తన వల్ల కాదు కదా నేను చేసుకునిందా అని. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మాయి అనేది మళ్ళీ ప్రజెంట్ లెక్క అనేది వస్తుంది. అలా తను పడుకున్న వెంబడినే తన హస్బెండ్ అనేది లోపలికి వచ్చేసరికి తను చూసిన వెంటనే నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు సేవ్ చేయి అనేసరికి తన హస్బెండ్ నుండి నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయి 7 years అయింది, అలాగే నువ్వు ఎప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ప్లేస్లోకి రావాలని చూడకు, తను ఎప్పుడు నా ఫస్ట్ మ్యారేజ్ వైఫే అని అలాగే మీ అమ్మాయి హెల్త్ ఎక్స్పెన్సెస్ మనీ మొత్తం నేను సెండ్ చేశానని చెప్పి వెళ్ళిపోతాడు. అలా అమ్మాయి అనేది చాలా షాకింగ్ అక్కడికి అనేది వెళ్తుంది. అలా మళ్ళీ తన హస్బెండ్ ఫస్ట్ లవర్ ఫోటో ఉండడం చూసి అలాగే తను చనిపోయిందని చూసేసరికి తను అనేది మళ్ళీ ఒకసారి ట్రై చేయాలని తన హస్బెండ్ వెళ్ళిన వెంటనే ఆ ఫోటోను అనేది మళ్ళీ కాల్ చేస్తుంది. అలా కాల్చిన వెంటనే మళ్ళీ అమ్మాయి అనేది 7 years బ్యాక్ హై స్కూల్ క్యాంపస్ కి అనేది వచ్చేస్తుంది. అలా తను మొత్తం చుట్టూ చూసిన వెంటనే ఇదేవో ప్లేస్ లా ఉందని అనుకోకుండా ఒక పర్సన్ తగలడంతో ఫోన్ అనేది కింద పడిపోతుంది. వెంటనే తీసుకోవడానికి వెళ్తే అక్కడికి తన హస్బెండ్ అనేది వచ్చి తనకు అనేది ఫోన్ ఇస్తాడు. అలా తన హస్బెండ్ అంత బాగుండడంతో తను అనేది షాక్ అవుతుంది. అలాగే వెంటనే తనకి నా హస్బెండ్కి నిజం చెప్పాలని అనుకుంటూ ఉంటే అప్పుడే తన హస్బెండ్ ఫస్ట్ లవర్ వచ్చి తను అనేది హక్ చేసుకుంటుంది. అలా టైం చూసిన వెంటనే ఇంకా ఎక్కువసేపు టైం లేదని నా హస్బెండ్కి అలాగే తన గర్ల్ ఫ్రెండ్కి నిజం చెప్పాలని ఆ అమ్మాయి అనేది చెప్తుంది. అలా నీ గర్ల్ ఫ్రెండ్ని ఎక్కడికి పంపేయద్దు ఎందుకంటే తను కిడ్నాప్ చేస్తారని చెప్తున్నా కానీ వాళ్ళు అనేది